ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్తా మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 7వ తేదీ నుండి జూలై నెల 13వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో సూర్యగ్రహం, కర్కాటక రాశిలో చంద్ర బుధ శుక్రగ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో వక్రస్థితి కలిగిన శని భగవానుడు, అలాగే మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి రాశిలో సూర్యగ్రహం, అలాగే 2వ స్థానంలో చంద్ర బుధ శుక్రగ్రహాలు, 4వ స్థానంలో కేతుగ్రహం, 9వ స్థానంలో వక్రస్థితి కలిగిన శనిగ్రహం, 10వ స్థానంలో రాహుగ్రహం, 11వ స్థానంలో కుజగ్రహం, 12వ స్థానంలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మిథున రాశి వారికి మధ్యస్థమైన ఫలితాలు కనబడుతున్నాయి. అయితే మధ్యస్థమైన ఫలితాలు అంటే సాధారణంగా మన ఆలోచన తీరు, మాట తీరు అంతా కూడా కొద్దిగా పెడుసుగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ పెడుసు స్థితి ఈ వారం కొంత మధ్యస్థంగా, ఈ వారం కొంత అనుకూలత తగ్గించగలుగుతుంది. అయితే అనుకూల స్థితిలో నుంచి కొద్దిగా ఉన్నట్టుగా మాట్లాడటం, గట్టిగా మాట్లాడటం, మరి నిక్కచ్చిగా ఉండడం, ఇలాంటి మాటల ద్వారా కొంత అనుకూలత తగ్గే అవకాశం ఉంది. అలాగే మాట తీరులో సౌమ్యత కోసం, లేకపోతే ఉన్నదాన్ని కొంత అందరి కోసం మార్చుకోవడం కోసం కూడా ప్రయత్నం జరుగుతుంది. అయినప్పటికీ కూడా సహజ సిద్ధంగా ఉన్నటువంటి లక్షణం తగ్గదు. దాదాపుగా మన ప్రయత్నం, మన అనుకూలత అంటే మన వ్యక్తిత్వాన్ని సంబంధించినట్టుగానే ఉంటుంది. దాంట్లో మార్పులు చేయాలనుకున్నా కానీ కుదరకపోవచ్చు. అలాగే ధన యోగాదులు సాధారణంగా ఉంటాయి. మనకి రావాల్సిన ధనం సకాలంలో వస్తుంది, మరి ఇవ్వవలసిన చోట సకాలంలో ఇవ్వగలుగుతాం. మరి ఆలోచన తీరు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులందరినీ కలవడం, మాట్లాడటం జరుగుతుంది. అలాగే బంధుమిత్రులని కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు కొంత వివరంగా ఆలోచన పరంగా ఉండే లక్షణాలన్నీ కూడా చర్చించగలుగుతారు. అన్ని రకాల విషయాలు కూడా. అయితే అటువంటి ధోరణి కొంత అనుకూలత తగ్గించే అవకాశం ఉంటుంది. ఎక్కువగా మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది. అయితే మన మాటలు, మనం మాట్లాడే విధానం అది అందరికీ సరిపోయే, అందరికీ నచ్చే విధంగా ఉండకపోవచ్చు. అయితే కృత్రిమత్వం లేకుండా సహజంగా ఉండటం అనేది నచ్చకపోవచ్చు. అయినప్పటికీ మన వ్యక్తిత్వాన్ని, మార్పుని చేసుకోలేకుండా ఉంటాము. అదే కొంత దూరాన్ని పెంచుతూ ఉంటుంది. అలాగే ధన యోగాదులన్నీ కూడా ఆ సమయానికి తగినట్టుగా అనుకూలంగా ఉంటూనే ఉంటాయి. అటువంటి విషయంలో ఇబ్బంది ఉండదు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణ సఖ్యత ఉంటుంది. అయితే అందరికీ కూడా బంధువులైనా మిత్రులైనా మాట తీరులోనే, మన మాట తీరు వారికి నచ్చకపోవడం, లేకపోతే వారి మాట తీరు మనకు నచ్చకపోవడం, కొంత అనవసరమైన నాటకీయత కనబడినప్పుడు మనం ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇంకా అందరితో పాటు కలిసిపోయే అంత
లక్షణాలు, ఆలోచనలు, తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా మనస్ఫూర్తిగా మనం అప్లై చేయలేకపోతూ ఉంటాం అనేది అర్థమవుతుంది. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా ఈ వారం అనుకూలంగానే ఉన్నాయి. అంటే ఎటువంటి ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది సరైన సమయంగానే చెప్పవచ్చు. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో సాధారణంగా ఉంటుంది, పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. అయితే ఆర్థిక పరమైన రుణ సంబంధించిన ఒత్తిడి కొంత తగ్గించుకోగలుగుతారు. పూర్తిగా తగ్గించే ఆలోచన ఉన్నప్పటికీ అది అనుకున్నట్టుగా జరగదు. సాధారణమైన విధానంలోనే కొంత తగ్గించుకోవడం కుదురుతుంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకు అనుకూలత బాగానే ఉంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త ప్రయత్నాలు చేయడానికి ఇది సరైన సమయంగానే భావించవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య సాధారణమైన అనుకూలత ఉంటుంది. అలాగే ఎవరితోటైనా సరే ఈ వారంలో మాట తీరులో కొంచెం అనుకూలత తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అంటే మన వర్షన్గా చూసుకుంటే సరైన విధానంగానే ఉంటుంది. మంచి కరాఖండిగా నిక్కచ్చిగా ఉన్నట్టే ఉంటుంది. కానీ ఈ వ్యక్తులకి, మనకు తారతపడే వ్యక్తులకి అంత నిక్కచ్చిగా ఉండే లక్షణాలు అనుకూలపడదు వారితోటి. అందుకే అటువంటి విషయాల్లోనే కొంచెం భిన్నాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మాట్లాడితే అలాంటి పద్ధతులే వస్తాయి. మరి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, మాట్లాడటం జరుగుతుంది. అది అందరికీ నచ్చదనేది కూడా తెలుస్తుంది. అలాగే భాగ్యస్థితి మంచి స్థితిలోనే ఉంటుంది. మన పేరు మీద ఏదైనా గృహ వాహన వ్యవహారాలు గతంలో తీసుకొని ఉంటే వాటి విలువలు బాగా పెరుగుతాయి. మంచి అనుకూల స్థితి ఉంటుంది. ఉద్యోగ స్థితి కూడా సాధారణంగా ఉంటుంది. ఉద్యోగ వ్యవహారాలలో పెద్ద మార్పులు అయితే ఉండవు, కానీ ఉన్నదంటూ చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మన అభిప్రాయం 10 మందికి నచ్చకపోవడం, అలాగే వృత్తి, ఉద్యోగము, వ్యాపారము అనే విషయంలో మనం ఏదో ప్రయత్నం చేసి ఏదో మంచి చేద్దామనే ప్రయత్నం చేస్తే ఆ మంచి కూడా ఒక్కోసారి వికటించే అవకాశం ఉంది. అయితే ఈ వారం రోజులు మన పని మనం చూసుకొని అంతటితో ఆపేసుకొని వచ్చేస్తేనే బాగుంటుంది. ఉచిత సలహాలు, ఉచిత వ్యవహారాలు, మరి ఎవరికో ఏదో మేలు చేద్దామనే ప్రయత్నం, ఇట్లాంటి విషయం చేస్తే అది కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంటుంది. ఎవరికి ఎటువంటి సలహాలు, సంప్రదింపులు ఇవ్వవలసిన పని లేదు. మన డ్యూటీ మనం సక్రమంగా చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం చేసిన పనికి సాధారణమైన గుర్తింపు ఉంటుంది, దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే సాధారణమైన ఖర్చులు, వ్యవహారాలు కూడా ఒక పద్ధతి ప్రకారం, లెక్క ప్రకారం మనం ఏమేమి అవసరం ఉంటాయో, ఏమేమి చేయాల్సి వస్తుందో అటువంటివన్నీ చేయగలుగుతాం. అది ఇబ్బందికరమైన విషయం అయితే కాదు. కొంత శుభ లక్షణాలు పెరిగే అవకాశం ఉంది. శుభకార్యాలు ప్రయత్నం చేస్తే ఫలించే అవకాశం ఉంది. అటువంటి వాటికి తగిన ఖర్చు కూడా చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అంటే శుభకార్యాలు కానీ, దైవ కార్యాలు కానీ అలాంటి సంబంధించిన విషయాల్లో కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మిథున రాశి వారు ఈ వారం వినాయక స్వామిని పూజించడం, నమస్కరించుకోవడం మంచిది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.